మంచిది. మనము కమిట్మెంట్ గురించి, లేకపోతే పోయిన వారము నమ్మకం గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం కదా. నమ్మకంగా జీవించే ప్రయత్నం క్రైస్తవులుగా మన జీవితంలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణము నమ్మకత్వము కదా. ఆయనకు నమ్మకంగా జీవించాలి అని మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన సమయము ఏ విధంగా వెచ్చిస్తూ ఉన్నాం? యథార్థంగా మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు 24 గంటల సమయము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఈ సమయాన్ని ఎఫెక్టివ్గా ఆయన సన్నిధిలో ఎంత సమయము గడపగలుగుతున్నాం? ఎందుకు మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే, దేవునికి మనము రుణస్థులము. ఒకటి, దేవునితో మనము ఒక నిబంధన చేసుకున్నాం. ఆయనను అంగీకరించినప్పుడు, ఆయనతో మనము సహవాసముల్లోకి వచ్చినప్పుడు, ఆయనతో ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నమ్మకంగా జీవిస్తాను అని మనము నిర్ణయము తీసుకున్నప్పుడు, మనము చేయవలసిన పని ఆయనతో గడిపే సమయము కూడా ఎంతవరకు ఉంది అని ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకోవాలి. ఎంత సమయము ఎఫెక్టివ్గా దేవునితో, లేకపోతే వాక్యముతో, లేకపోతే ప్రార్థనలో గడుపుతున్నాం? ఎఫెక్టివ్గా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అని అంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, వాక్యము చదువుతూ ఉంటాం, కానీ మైండ్ యాబ్సెంట్లో ఉంటుంది. బాడీ ప్రజెంట్లోనే ఉంటుంది, మైండ్ యాబ్సెంట్లో ఉంటుంది. ఒక గంట సేపు చదువుతాం, లేకపోతే ప్రార్థనలో గడిపే ప్రయత్నం చేస్తాం, లేకపోతే సహవాసంలో ఉండే ప్రయత్నం చేస్తాం, లేకపోతే వారపు కార్యక్రమాలలో మనం వెళ్తూ ఉంటాం. అయితే ఆ సమయంలో ఎఫెక్టివ్గా నా ప్రాణాత్మ దేహాలు ఆయన సన్నిధిలో సంపూర్ణంగా ఆయన సన్నిధిలో ఉంచడం అనేది నేర్చుకోవాలి. ప్రార్థన చేయడంలో కానీ, వాక్యము చదవడంలో కానీ, సంఘములో గడుపుతున్నప్పుడు కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉండకూడదు, మన తలంపులు ఎక్కడో ఉండకూడదు. మన బాడీ మాత్రం ఆయన సన్నిధిలో పెట్టి మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ, అది ఎఫెక్టివ్గా మనము ఆయన సన్నిధిలో గడిపే సమయం కాదు కదా. ఎఫెక్టివ్గా గడపడం అంటే నా ఆత్మ ఆయనతో మమేకం అవ్వాలి. ఆయన సన్నిధిలో నా ప్రాణాత్మ దేహాలు ఆయనతో కలిసిపోవాలి. అంటే అలాంటి సమయము గడిపే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. లేకపోతే ఆయన సన్నిధిలో ఆ విధంగా మనము గడపకపోతే, ఆయన స్వరూపంలోకి మార్చబడము అనేది, లేకపోతే ఆయన స్వరాన్ని వినడం అనేది అసాధ్యమవుతుంది. ఎంతవరకు మనము ఎఫెక్టివ్గా ఆయన సన్నిధిలో సమయాన్ని గడపగలుగుతున్నాము అని ఎవరంతకు వారము యథార్థంగా పరీక్షించుకోవాలి. నమ్మకంగా జీవించడము ఎంత ప్రాముఖ్యమో, ఆయన సన్నిధిలో ఆయనతో ఒక రోజులో ఎంత సమయాన్ని నేను గడుపుతున్నాను అని పరీక్షించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ జీవితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఒక అకాడమిక్ పుస్తకం కాదు, ఇది జీవించవలసిన జీవితము కదా. క్రైస్తవ జీవితం అనేది బ్లేమ్లెస్ లైఫ్ అంటాడు దేవుడు అబ్రహాముతో 17వ అధ్యాయంలో. నా ఎదురుగా నువ్వు నిందారహితముగా జీవించు అంటాడు. బ్లేమ్లెస్ లైఫ్, జీవించే జీవిత విధానము. ఈ జీవిత విధానంలో మనందరము ఎవరంతకు వారము పరీక్షించుకోవాల్సిన అవసరము, ఒకరు చెప్పాల్సిన అవసరంలా మనంతకు మనమే పరీక్షించుకోవాలి. ఆ మాట కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతాను. 13వ అధ్యాయము 5వ వచనం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా కదా. వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి.
చూసారా, అసలు విశ్వాసము నాలో ఉందా లేదా అని నేనే పరిశీలించుకోవాలి, నేనే పరిశోధించుకోవాలి. 2 మాటలు అక్కడ ఉన్నాయి. శోధించుకోవడము, పరీక్షించుకోవడము అనే 2 మాటలు రాయబడ్డాయి అక్కడ. ఎవరంతకు వారమే. ఒకరు చెప్పాల్సిన అవసరంలా. దేని గురించి పరిశీలించుకోవాలి, దేని గురించి మనం శోధించుకునే ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు? విశ్వాసం గురించి కదండి. విశ్వాసం గురించి శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంగ్లీష్లో ఎగ్జామైన్ అని ఉంటుంది, ప్రూవ్ అని ఉంటుంది. అంటే మనంతకు మనం పరీక్షించుకొని దానిని ప్రూవ్ చేసుకోవాలి, మనమే ప్రూవ్ చేసుకోవాలి. వాక్యము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనల్ని మనమే పరిశీలించుకొని అవును అని మనమే ప్రూవ్ చేసుకోవాలి. మనం ఒక నిర్ణయానికి రావాలి అని అర్థం. అంటే నాకు విశ్వాసము ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. ఆ పరీక్షలో యథార్థంగా మనంతకు మనం తీర్పు తీర్చుకోవాలి కదండి. ఎప్పుడు ప్రూవ్ చేయబడుతుంది? నమ్మకంగా యథార్థంగా ప్రూవ్ చేసుకోవాలి మనంతకు మనమే కదా. చాలాసార్లు మనంతకు మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అలా కాదు. దేవుని వాక్యము మాట్లాడుతుంది, ప్రూవ్ అంటుంది. ప్రూవ్ చేసేవాడు ఒక మీడియేటర్ ఉంటాడు కదా, జనరల్గా సహజంగా అంపైర్ ఉంటారు క్రికెట్లో. అటు ఇటు కాకుండా ఖచ్చితంగా నిర్ణయం డిసైడ్ చేసేవాడు. ఆ విధంగా మనము కూడా ఉండాలి, ప్రవర్తించాలి. మనము చేసే ప్రవర్తన ఇప్పుడు మీడియేటర్గా ప్రవర్తించాలి. మనం సమర్థించుకోకూడదు. మనం ఏం చేస్తున్నామో మనం సమర్థించుకోకూడదు. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. అంటే అర్థం ఏంటి? విశ్వాస విషయంలో ఎలా పరీక్షించుకోవాలి? నేను విశ్వాసం అనగానే మనము ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఎలా వస్తుంది నాకు? విశ్వాసము వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే నేను విశ్వాసములో బలపడుతున్నానా లేదా, రోజు రోజుకి విశ్వాసములో ఎదుగుతున్నానా లేదా అన్నది దేని మీద ఆధారపడుతుంది? వినుట వలన. ఏం వింటున్నాను నేను? రోజుకు నా 24 గంటల్లో ఏం వింటున్నాను? దేనికి సంబంధించిన విషయాలను వింటున్నాను? నేను ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక తలాంతు, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ విశ్వాసము. ఈ విశ్వాసములో, ఫెయిత్లో నేను ఎదగాలి. ఈ ఎదగాలి అనంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆజ్ఞ వినమంటున్నాడు ఆయన. దేని గూర్చి వినాలి? క్రీస్తు వారిని గూర్చిన మాట. నేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను దేనిని గురించి వింటున్నా? విశ్వాసంలో బలపడాలి అనంటే నా చెవిలో, నా హృదయంలో వేసుకోవాల్సినది క్రీస్తును గురించిన మాట. అది వింటూ ఉన్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, సహవాసములో ఉన్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, ఆయన స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు నేను విశ్వాసంలో బలపడగలను. ఈ విషయము పరీక్షించుకోవాలి. ఏం వింటున్నా? నేను విన్నవి ఆయన గురించేనా, లేకపోతే అమ్మలక్కల మాటలు వింటున్నాను? ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని విషయాలు, నా ఆత్మీయ జీవితానికి పనికిరాని విషయాలు ఎంతవరకు వింటున్నాను? ఎంత సమయాన్ని నేను వెచ్చిస్తున్నాను? ఈ విషయము ఎవరంతకు వారము పరిశీలించుకోవాలి. ఇంకొకటి, విశ్వాసము ఇంకొక దానితో ముడిపడి ఉంటుంది. దేనితో ముడిపడి ఉంటుంది? క్రియలతో ముడిపడి ఉంటుంది కదండి. విశ్వాసము క్రియలకు సంబంధించింది. క్రియలు లేని విశ్వాసము మృతము. నా అంతకు నేను దేని గురించి పరిశీలించుకోవాలి, శోధించుకోవాలి? నా అంతకు నేను శోధించుకోవాలి, ఒక పరీక్ష పెట్టుకోవాలి. నేను చేస్తున్నది, నేను వెళ్తున్నది, నేను వింటున్నది, నేను ఆలోచిస్తున్నది దేనికి సంబంధించినది? నేను మాట్లాడుతున్నది, నా సమయము దేంట్లో వెచ్చిస్తున్నాను, ఎందులో గడుపుతున్నాను అని ఎవరంతకు వారము పరిశీలించుకొని, శోధించుకొని ప్రూవ్ చేయబడాలి. లేదు నేను దేవునికి సంబంధించిన మాటలనే వింటున్నా, లేదు దేవుని క్రీస్తు వారికి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నా, ఆలోచనలే చేస్తున్నా అని యథార్థంగా మనంతకు మనము ప్రూవ్ చేయబడాలి. ఒకరు చెప్పాల్సిన అవసరంలా. దీనినే దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతవరకు విశ్వాసంలో ఉన్నాం? ఈ విషయంలో నీ అంతకు నువ్వు, మనంతకు మనము పరిశీలించుకుంటున్నామా లేదా, పరీక్షించుకుంటున్నామా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి అంటే యథార్థమైన
నిర్ణయం తీసుకోవడంలో మనంతకు మనమే ప్రయత్నం చేయాలి. నన్ను నేనే తీర్పు తీర్చుకోవాలి, మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకోవాలి. వాక్యము ఖచ్చితంగా స్పష్టంగా సెలవిస్తుంది. మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకోండి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి, విశ్వాసంలో ఉన్నామా లేదా. అదే మాట మాట్లాడుతున్నాడు. మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చే మీరే ఎరుగరా. రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనము విశ్వాసముల్లో జీవిస్తున్నామా లేదా పరీక్షించుకుంటున్నప్పుడు మన సమయము ఎందులో వెచ్చిస్తున్నాము, ఎందులో గడుపుతున్నాము అని పరిశీలించుకుంటున్నప్పుడు రెండు విషయాలు బయటపడతాయి కదా. రెండు విషయాలు బయటకు వస్తాయి. ఏంటది? క్రీస్తు నాలో ఉన్నాడు అనేది ఒకటి, నేను విశ్వాసంలో ఉన్నాను అన్నది ఒకటి, రెండవది ఆయన మా వాక్యము చొప్పున నేను జీవించట్లేదు అని ఒకటి కదా. క్రీస్తు చొప్పున లేకపోతే వాక్యము చొప్పున జీవిస్తున్నాను, విశ్వాసములో బలపడుతున్నాను, విశ్వాసములో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను అన్నది ఒక రిజల్ట్ బయటికి రావాలి. లేకపోతే ఆ విశ్వాసములో నేను లేను అనే విషయం ఒకటి బయటికి రావాలి. క్రీస్తువారు మనయందు ఉన్నప్పుడు రెండు విషయాలు కదా. క్రీస్తువారు మనయందు ఉంటే ఒకటి ఉండదు, ఏది? భ్రష్టత్వము ఉండదు అని అంటున్నాడు. విశ్వాసములో నేను విశ్వాస సహితమైన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన నాలో ఉన్నాడు అని అర్థం. నేను చేస్తున్న ఆలోచన క్రియలు నా అంతకు నేను పరిశీలించుకుంటున్నప్పుడు, నా మాటలు నా అంతకు నేను పరిశీలించుకుంటున్నప్పుడు, వాక్యానుసారమైనప్పుడు ఆయన నాలో ఉన్నాడు, వాక్యము పట్ల నేను భయభక్తులు కలిగి జీవించే ప్రయత్నం చేస్తున్నాను అని మనంతకు మనం ప్రూవ్ చేయబడతాం. ఒకవేళ అలా కాకపోతే రెండవ విషయం జరుగుతుంది. ఆయన నాలో లేకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే భ్రష్ట మనస్సు, భ్రష్టత్వము. మీరు భ్రష్టులు కాని ఎడల అంటే అర్థం ఏంటి? క్రీస్తు వారు లేకపోతే భ్రష్టత్వములోకి వెళ్ళే అవకాశము ఉంది. మనంతకు మనము పరీక్షించుకోకపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉంది. అందుకనే దేవుడు ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది కేవలం వినే వరకు మాత్రమే కాదు, క్రియలలో పెట్టేది క్రైస్తవ జీవితం. ఎలా వస్తుంది అది? ఒకరు చెప్పాల్సిన అవసరంలా మనంతకు మనము పరీక్షించుకోవాలి. భ్రష్ట మనసుకు అప్పజెపితే భయంకరమైన స్థితిలోకి వెళ్తాం. 1:28 మనం చూస్తాం, రోమీయులకు రాసిన పత్రిక. దేవునికి స్థానం ఇవ్వకపోతే, ఆయన వాక్యం వినకపోతే, ఆయన పట్ల శ్రద్ధ లేకపోతే ఆయననే భ్రష్ట మనస్సుకు అప్పజెప్పెను అని రాయబడింది. ఆయన అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు అప్పగిస్తే కింద అనేక పెద్ద లిస్టు ఉంది. ఆ భ్రష్ట మనసు ఏమేం కార్యాలు చేస్తుంది అని ఒక పెద్ద లిస్టు రాయబడింది అక్కడ. అది భయంకరమైన స్థితి. చేయాల్సిన పని ఏంటి? అందుకనే మనంతకు మనమే. ఇది ఎవరి కొరకు చేస్తున్నాం? ఇది పరీక్ష రాయాలి, ఎగ్జామ్ రాయాలి, ఏ ఎగ్జామ్ అయినా రాయాలి అని అంటే స్టూడెంట్ తనంతకు తను సిద్ధపడాలి కదా. ఆయనే చదవాలి. ఆ సమయము ఎంత సమయం వెచ్చించాలో ఆ పిల్లవాడికే తెలుసు, ఆ కుర్రవాడికే తెలుసు. తనే సమయాన్ని తీసుకోవాలి, తనే చదువుకోవాలి. అర్థం కాకపోతే అడగాలి. తన ప్రయత్నం చేయకుండా, తను ఆ సిలబస్ ఏదైతే ఉందో కవర్ చేసుకునే ప్రయత్నం చేయకుండా ఎగ్జామ్ రాయలేడు. ఎవరి కొరకు? తన కొరకే, పాస్ అవ్వడానికే, ఎగ్జామ్ మంచిగా రాయడానికే. దేవుడు కూడా మాట్లాడుతున్న మాటలు అవే. ఎవరంతకు వారము పరీక్షించుకోకపోతే ఫెయిల్ అవుతాం. భ్రష్ట మనస్సు మనల్ని లాక్కెళ్ళే అవకాశం ఉంది. నేను చెప్తున్న మాటలు ఖచ్చితంగా కాదు. అందుకనే కొంతమంది, ఎంతమంది అయితే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళకు మాత్రమే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది కదండి. క్రీస్తు వారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు, దూరంగా ఉండే శిష్యులు కొంతమంది ఉన్నారు, దగ్గరగా ఉండే శిష్యులు కొంతమంది ఉన్నారు, ఇన్నర్ సర్కిల్ ఇంకా దగ్గరగా ఉన్న శిష్యులు కొంతమంది ఉన్నారు కదా. చాలామంది, అందరు శిష్యులు ఒక 500 మంది దాకా శిష్యులు ఉన్నారు ఆయనకి. కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు 12 మంది. ఈ 12 మందిలో ఇంకా దగ్గరగా ఉన్నవాళ్ళు 3. అంటే స్టేజెస్ ఎలా ఉన్నాయో చూడండి. మనము బయట ఉన్నామా, అందరిలో పాటుగా ఉన్నామా, గుంపులో ఉన్నామా, తప్పిపోయే అవకాశం ఉంది. ఎందుకు? ఈ గుంపులో ఉన్న వాళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళే
కదండి. అందరూ చెదిరిపోయిన వాళ్ళే, దేనికోసమే వస్తున్న వాళ్ళు, ఆశీర్వాదాల కోసం వస్తున్నవారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు, ఇన్నర్ సర్కిల్లోకి రమ్మంటున్నాడు. ఆయనకు దగ్గరగా, ఆయన హృదయం మీద ఆనుకొని జీవించే ప్రయత్నం చేయమంటున్నాడు. ఎవరెవరు ఆ ముగ్గురు? పేతురు, యాకోబు, యోహాను గారు కదండి. ఈ ముగ్గురు ఇన్నర్ సర్కిల్. ఆయన ఎక్కడికైనా తీసుకువెళ్తే ఈ ముగ్గురిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆయన హృదయం ఏంటో అర్థమవుతుంది. ఎవరి కొరకు? మన కొరకే, నీ కొరకు, నా కొరకే, మన కొరకే. దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తాడు? ఎందుకు గద్దిస్తాడు ఆయన? ఎవరిని గద్దిస్తాడు? ఈ విషయం మనకు తెలియనివేం కాదు. ఎవరిని సరిచేసే ప్రయత్నం చేస్తాడు? చూసాం కదా, ప్రావర్బ్స్లో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దగ్గరగా జీవించాడు పేతురు గారు కదా, చాలా క్లోజ్, ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు. పేతురు గారిని ఏమన్నారో తెలుసా క్రీస్తు వారు? సాతానా అన్నాడు. సాతానా పొమ్ము అన్నాడు. స్టబన్ అయ్యాడా? ఇబ్బంది పడ్డాడా? ఖచ్చితంగా ఇబ్బంది పడలా. తెలుసు తనకి, తన యజమానుడు లేకపోతే బోధకుడు ఏం చేస్తున్నాడో, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో, ఎందుకు గద్దిస్తున్నాడో అర్థం చేసుకున్నవాడు పేతురు. మారు మనసు, పశ్చాత్తాపం కలిగి తప్పిపోయిన వాడే, పొరపాటు చేసిన వాడే, కానీ సరి చేసుకున్నవాడు కదా. స్వపరీక్ష ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు పరీక్షించుకోవాలి? సరి చేసుకోవడానికి. దేవుని మాటలు ఎందుకు ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే తన బిడ్డల కొరకే. ఆయన ఎందుకు గద్దిస్తాడు? ఎవరిని గద్దిస్తాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టే. ఆయన తన కుమారులను, కుమార్తెలను ప్రేమిస్తున్నాడు కాబట్టే తప్పిపోతారేమో, వేరే మార్గంలో వెళ్తారేమో అని ఆయన ఎంతో వేదనతో, బాధతో అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు మనకి. సరిచేయబడాలి. ఎందుకు సరిచేయబడాలి? లేకపోతే తప్పిపోతాం. లేకపోతే అపవాది మనల్ని చాలా సులభంగా బయటికి లాక్కెళ్తుంది, మరణానికి తీసుకువెళ్తుంది, నిత్య నరకానికి లాక్కెళ్తుంది. అందుకనే ఆయన అనేక విషయాలు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, అదేవిధంగా గద్దిస్తాడు కూడా. తన కుమారులను, తండ్రి బిడ్డలను ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తాడో అదేవిధంగా పరలోకపు తండ్రి కూడా నిన్ను, నన్ను, మనల్ని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చేసే ప్రయత్నమే ఇది మనం నేర్చుకుంటున్న లేఖన భాగాలు. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి, ఆయన మాట వినడానికి, ఆయన గద్దింపుకు లోబడడానికి, సరిచేయబడడానికి. అందులో భాగమే నా విశ్వాసాన్ని నా అంతకు నేను పరీక్షించుకోవాలి, మీ అంతకు మీరు పరీక్షించుకోవాలి. విశ్వాసం అంటే మళ్ళీ ఏం వింటున్నానో దాని వలననే నాకు విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసము క్రియలలో ఉందా లేదా? ఆయన మాటలు విన్నప్పుడు నేను వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నానా లేదా? యథార్థంగా ఆలోచించకపోతే, గ్రహించకపోతే మనమే తప్పిపోయే అవకాశం ఉంది కదండి. అనేక మంది మనకు బైబిల్లో చూస్తాం, దావీదు గారు తప్పిపోయిన వాడే కదండి, పొరపాటు చేసిన వాడే. కానీ తప్పు చేస్తున్నంతసేపు సరి చేసుకోలేకపోయాడు. స్వపరీక్ష లేదు, అక్కడ పరీక్షించుకోలేకపోయాడు దావీదు గారు. ఎందుకు? ఆ తప్పులో ఉన్నప్పుడు, లేకపోతే ఆ క్రమంలో వెళ్తున్నప్పుడు మనకు అర్థం కాదు మనం ఏం చేస్తున్నామో కదండి, మనకు అర్థం కాదు. కానీ నాతాను ఎప్పుడైతే వచ్చి చిన్న స్టోరీ చెప్పి గద్దించాడో ఏం చేశాడు? ఆయన సరి చేసుకున్నాడు. నేను పాపం చేశాను, ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి మొదటగా. వాక్యాన్ని అంగీకరించడం అనేది నేర్చుకోవాలి. అందుకనే ఆయన యాకోబు గారు మొదటి అధ్యాయంలో అంటారు, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాలను చదువుతాను. 21, 22 వచనాలు.
అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంగీకరించండి, సాత్వికముతో అంగీకరించండి. ఏం చేస్తుంది ఈ వాక్యము? మనలో ఉన్న దుష్టత్వాన్ని, మలినాన్ని తీసివేస్తుంది. నేను అంగీకరించకపోతే, నిజమే నాయనా అని నేను ఒప్పుకోకపోతే, నా స్థితిని నేను గ్రహించకపోతే, ఎవరంతకు వారము ఆ స్థితిని గ్రహించకపోతే, స్వపరీక్ష చేసుకోకపోతే, వాక్యము అంగీకరించకపోతే, ఆ దుష్టత్వము, కల్మషము, మలినము, అసూయ, ప్రేమ లేని స్థితి ఇవన్నీ అలాగే ఉండిపోతాయిగా కదండి. దాని మీనింగ్ అదే కదా. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలి. వాక్యము లోపల నాటబడాలి, అంగీకరించాలి. అప్పుడే నాలో ఉన్నవి బయటికి వెళ్ళిపోతాయి, మలినము బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఎవరంతకు వారము చేయాలి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరి కోసమో ఇదంతా? ఆయన ప్రేమ కనిపించాలి మనకి. ఎందుకు ఆయన గద్దిస్తున్నాడు? ఎందుకు సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు? లేకపోతే మనమే నష్టపోతాం, మనమే కష్టపడతాం, మనమే శ్రమ పడతాం. తర్వాత చాలా పడాల్సి వస్తుంది ఆయన మార్గంలోనికి రావడానికి. అవకాశం ఉన్నప్పుడే, ఆయన గద్దిస్తున్నప్పుడే, సరిచేస్తూ ఉన్నప్పుడే, సరిచేయబడితే, వాక్యాన్ని నాటబడి అంగీకరించే ప్రయత్నం చేస్తే, సాత్వికముతో అంటే నిజమా కాదా, విధేయతతో, తగ్గింపుతో, నిజమే నువ్వు మాట్లాడుతున్న మాటలని అంగీకరించే ప్రయత్నం చేస్తే, మనలో ఉన్న ఈ దుష్టత్వము, కల్మషము ఏదైతే ఉన్నా ఇవన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని ఇంకొక మాట మాట్లాడతాడు, అంగీకరించి వాక్యమును అంగీకరిస్తే ఏమని రాయబడింది అక్కడ? రక్షించుటకు శక్తిగల వాక్యము. మనము రక్షించబడాలి అని అంటే ఎవరి వలన కాదు. ఎవరు కూడా నన్ను మనల్ని పరలోకానికి చేర్చరు. ఇది జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పాస్టర్ కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ బంధువు కూడా, ఎంత బ్లడ్ రిలేషన్ ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, వాళ్ళు మనల్ని పరలోకము చేర్చరు. ఏమి చేరుస్తుంది? శక్తి గల వాక్యము. వాక్యములో శక్తి ఉంది. రక్షించే శక్తి వాక్యములో మాత్రమే ఉంది. ఈ వాక్యములో ఉన్నప్పుడు నేనేం చేయాలి? అంగీకరించాలి, సాత్వికముతో అంగీకరించాలి. ఇది నేర్చుకోలేకపోతే క్రైస్తవ్యం అనేది ఖచ్చితంగా లేదు, విశ్వాసం అనేది ఖచ్చితంగా రాదు కదండి. స్వపరీక్ష లేకపోతే మారు మనస్సు లేదు, మారు మనస్సు లేకపోతే పరలోక రాజ్యము లేదు. అంగీకరించకపోతే మనము చాలా నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఎలా నష్టపోతామంట? ఇంకొక విషయం కూడా రాయబడింది 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వినువారు మాత్రమే అయి ఉంటే ఇంకొకటి జరుగుతుంది అక్కడ. వాక్యము వింటున్నాం, చాలా మంచిది, చాలా వాక్యాలు వింటున్నాం, రక్షించబడినప్పటి నుంచి చాలా వాక్యాలు తెలుసు మనకి. అక్కడికి ఒక భాగం, వాక్యము వినడం ఒక భాగం. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాం? వినువారు మాత్రమే అయి ఉంటే, నిజమే వింటున్నప్పుడు ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఏం చేయాలి విశ్వాసం వస్తే? ఏం చేయాలి? వినువారు మాత్రమై ఉండి ఏం చేయమంటున్నాడు ఆయన? మాత్రంగా ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. అంటే క్రియలలో చూపించాలి. విశ్వాసం వస్తుంది, విశ్వాసము క్రియల్లోకి రావాలి. వింటున్నాను, ఆ వాక్యానికి తగినట్టుగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకపోతే ఒక కండిషన్ ఉంది, ఒక మాట రాయబడింది, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా రాయబడింది. అంటే మొదటి పని మాత్రమే చేశాను అనుకోండి, రెండవ పని చేయట్లా. మొదటి పని చేస్తున్నాం, వాక్యం వింటున్నాము, సంఘానికి వెళ్తున్నాము, చాలా వాక్యాన్ని లోపల వేసుకుంటున్నాం, బాగానే ఉంది. అక్కడి వరకే నేను ఉండి మిగతా నా పనులు నేను చేసుకుంటున్నాను,
నా ఆలోచన నేను చేస్తున్నాను, నా క్రియలు నేను చేస్తున్నాను అంటే ఏంటి అర్థం? మోసపుచ్చుకుంటున్నావు. ఎవరు మోసం చేస్తున్నారు? అపవాది మోసం చేయట్లా. ఏ మనిషి నన్ను మనం మోసం చేయట్లా. మనంతకు మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. ఇది భయంకరమైన స్థితి కదండి. మనంతకు మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు? వాక్యము విని దాని ప్రకారము జీవించకపోతే. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ? ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మారు మనస్సు రావాలి. పరీక్షించుకుంటేనే యథార్థంగా మనల్ని మనము తీర్పు తీర్చుకునే అవకాశం ఉంది. తీర్పు తీర్చుకుంటూ ఉన్నప్పుడు దానిని మనం ఒప్పుకోవాలి, సాత్వికముతో అంగీకరించాలి. నిజమే, నా స్థితి ఇది, ఇలా ఉన్నాను అని అంగీకరించకపోతే చాలా 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 అపాయకరమైన పరిస్థితిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆయన సారూప్యత ఎట్టి పరిస్థితిలో రాదు. విశ్వాసములో ఎట్టి పరిస్థితిలో మనము బలపడే అవకాశం లేదు, ఎదిగే అవకాశము లేదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని ఈ సంవత్సరము. మన జీవితాలలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఆయన మనల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు, ఆత్మీయతలో ఒక ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. ఈ ఉన్నత స్థానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఎవరు ప్రాక్టీస్ చేయాలి? నేను ప్రాక్టీస్ చేయాలి. నేను పరీక్షించుకోవాలి, నేనే తీర్పు తీర్చుకోవాలి. ఇది నా నుంచి మొదలవ్వనంత వరకు దేవుని నుండి మొదలవ్వదు. ఆయన మాట్లాడతాడు, అనేక రకాలుగా మాట్లాడతాడు, కానీ క్రియల్లో పెట్టాల్సింది ఎవరు కదండి. ఇది ప్రాముఖ్యమైన గ్రహించాలి. గ్రహించకపోతే ఆయన సారూప్యత పొందుకోలేము. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడలేము. ఆయన ఒకవేళ మనము పరీక్షించుకోలేని స్థితిలో ఉంటే ఆయన మనల్ని పరీక్షించే అవకాశం ఉంది. ఆయన మనల్ని పరీక్షిస్తాడు. కానీ ఇస్కరియోతు యూదా దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు. వాక్యం వినలేదా? అద్భుతాలు చేయలేదా? చేశాడు. కానీ తనను తాను స్వపరీక్ష చేసుకోలేకపోయాడు. ఆ పాపంలోనే ఉండిపోయాడు, ఆ తప్పులోనే ఉండిపోయాడు. దావీదు గారు ఆ తప్పులోను తెలుసుకున్నారు చెప్పినప్పుడు, కానీ యూదా తెలుసుకోలేకపోయాడు. అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏం జరుగుతుంది? తెలుసుకుంటే మారు మనస్సు సాత్వికముతో అంగీకరించినప్పుడు దావీదు గారు అంగీకరించారు. రాజు అయినప్పటికీ సేవకుడు వచ్చి చెబితే ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అందుకు రక్షించబడ్డాడు, రెస్టోర్ చేయబడ్డాడు, తిరిగి ఆశీర్వదించబడ్డాడు కదండి. కానీ యూదా అలా లేడు. తనను దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు. చివరికి కాళ్ళు కూడా కడిగారు దేవుడు, క్రీస్తు వారు. కాళ్ళు కడిగిన కానీ తన మనస్సు మారలేదు, అంగీకరించలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఏమైపోయింది చివరికి? అంగీకరించకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే, లేఖనాలను అంగీకరించకపోతే, నన్ను నేను స్వపరీక్ష చేసుకోకపోతే ఖచ్చితంగా తప్పిపోతాను. దేవుని చిత్తంలో నుంచి ఖచ్చితంగా తప్పిపోయే ప్రమాదం ఉంది కదండి. అందుకనే ఒక ఫస్ట్ తెస్సాలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. ఫస్ట్ తెస్సా 2వ అధ్యాయం 4వ వచనంలో, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మన హృదయాలను పరీక్షించేవాడు దేవుడు. మన ఆలోచన లేకపోతే బయట జీవితాన్ని ఆయన చూడడు కదా. మన హృదయాలను పరీక్షించేవాడు దేవుడు. ఒకవేళ నన్ను నేను పరీక్షించుకోకపోతే, నన్ను నేను సరిచేసుకోకపోతే, నన్ను నేను తీర్పులోకి తీసుకోకపోతే దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అక్కడి దాకా వెళ్ళొద్దు. ఆయన పరీక్షించే స్థాయిలోకి మనం వెళ్ళాము అని అంటే నిలవబడలేము ఖచ్చితంగా. ఎప్పటికప్పుడు క్షమాపణ అడుగుతూ, ఎప్పటికప్పుడు ఆయనకు దగ్గరగా జీవించే ప్రయత్నం చేద్దాం.
పేతురు గారు దూరంగా వెళ్ళి 3 సార్లు బొంకిన తర్వాత ఏడ్చాడు కదా. నేను ఎందుకు ఇలా మాట్లాడాను అని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచాడు. ఈ మారు మనస్సు ఖచ్చితంగా రావాలి. పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించే స్థాయికి కాదు, కానీ మనల్ని మనము పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి? మన హృదయంలో ఉన్న ఆలోచన ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనుష్యులను సంతోషపెట్టే విధంగా కాదు, సేవకులను సంతోషపెట్టే విధంగా కాదు, బంధువులను చుట్టుపక్కల వాళ్ళను సంతోషపెట్టే ప్రయత్నం కాదు చేయాల్సింది. ఈ విషయం దేవునికి తెలుసు ఖచ్చితంగా కదండి. హృదయాలను పరీక్షించేవాడు ఆయనకు తెలుసు మనం ఎవరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నామో. ఎవరిని సంతోషపెట్టాలి? మనిషిని కాదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నం. ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ విషయం ఆయన మనల్ని పరీక్షించినప్పుడు, ఆ విషయం ప్రూవ్ చేయబడినప్పుడు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు, ఎంత ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు, ఊహించలేని విధంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎంత నెమ్మది, ఎంత సంతోషము, ఎంత క్షేమం ఉంటుంది ఆయన మార్గంలో కదా. ఇది మనము ప్రాక్టీస్ చేయాల్సింది. నా అంతకు నేను స్వపరీక్ష చేసుకోవాలి, నా అంతకు నేను ప్రూవ్ చేయబడాలి. ఎంత సమయము దేవుని సన్నిధిలో రోజుకి నేను వెచ్చిస్తున్నాను ఎఫెక్టివ్గా? నేను 2.5 గంటలు 3 గంటలు కూర్చుంటున్నాను అని అంటే ఆ 3 గంటలు ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా కదా. 3 గంటలు కరెక్ట్గా ఉన్నాయా, నేను ఎఫెక్టివ్గా గడుపుతున్నానా లేదా అనే విషయము మనము ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూ మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రేమ కనిపించాలి మనకి ఇందులో కదా. ఆయన ప్రేమ కనపడాలి. ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు, నా కోసమే కదా నువ్వు ఇవన్నీ మాట్లాడేది, నా కోసమే కదా నువ్వు ఈ లేఖనాలను రాయించావు, నా కోసమే కదా, నన్ను సరిచేయడానికి కదా, పరలోక రాజ్యానికి చేర్చడానికి కదా. నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నన్ను గద్దిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నన్ను సరిచేస్తూ ఉన్నావు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. కమిటెడ్గా ఆయనతో ఒక నిబంధనలోకి వచ్చాము. నేను అంగీకరించాను అని అంటే ఒక నిబంధనలోకి వచ్చాను అని అర్థం. క్రీస్తు వారిని అంగీకరించాను అంటే ఒక నిబంధనలోకి, ఒక కమిట్మెంట్లోకి వచ్చాను. ఆ కమిట్మెంట్ నువ్వే ఫాలో అవ్వకపోతే కదండి, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేనినైతే నేను కమిట్ అయ్యానో ఆ కమిట్మెంట్ నేనే ఫాలో అవ్వకపోతే ఇంకా ఎందుకు కమిట్మెంట్ తీసుకునేది? క్రీస్తు వారితో అంగీకరించిన తర్వాత ఒక నిబంధనలోకి వచ్చాం, ఒక అగ్రిమెంట్లోకి వచ్చాం. ఈ అగ్రిమెంట్లో నేను ఫాలో అవ్వకపోతే ఎందుకు మరి క్రీస్తు వారితో ఒక అగ్రిమెంట్లోకి వచ్చాం? ఎందుకు నిన్ను వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాం? అది అబద్ధమైపోతుంది కదా. అది అబద్ధం కాదు అని అంటే నేను కమిట్మెంట్ ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎవరంతకు వారము చేయాల్సిన పని. మనంతకు మనము పరీక్షించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది ఈ సంవత్సరము. ఈ వారము దేవుని చిత్తం అయితే ఈ విషయాన్ని మన క్రియలలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎంత సమయం గడుపుతున్నాము? ఈ సమయము ఎఫెక్టివ్గా ఉందా లేదా? ఎంతవరకు నేను విశ్వాసంలో బలపడే ప్రయత్నం చేస్తున్నాను? ఈ వారం అంతా ప్రయత్నం చేయండి, జీవించే ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా మేలులు మార్గాలు ఓపెన్ చేస్తాడు. ఆయన మనకు శక్తినిస్తాడు. వాక్యము ఇందాక చదివాము, శక్తి గలది, రక్షించుటకు శక్తి గలది, బలహీనతల నుంచి రక్షించుటకు శక్తి కలది. ఏదైతే జయించలేకపోతున్నామో దానిని జయించడానికి శక్తి కలది, శక్తినిస్తాడు ఆయన. ఎప్పుడు ప్రయత్నం చేస్తేనే ఆయన మన జీవితాలలో తోడుగా ఉండి ఆయన నడిపించే ప్రయత్నం చేస్తాడు కదండి. పౌలు గారు అందుకేనంటే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను, ఏవైనా చేయగలవు నువ్వు మనము. అయితే ఆయన మనల్ని బలపరుస్తున్నాడంటే నేను చేయగలగాలి, చేసే స్థాయిలోకి వెళ్ళాలి. నా అంతకు నేను నిర్ణయం తీసుకోవాలి, నా అంతకు నేను పరీక్షించుకోవాలి. ఈ విషయాలను ఎవరంతకు వారు ఒకరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకు? యథార్థంగా లేకపోతే ఆత్మీయతలో ఎదగలేము, ఆత్మీయతలో ఎదగకపోతే తప్పిపోతే పరలోక రాజ్యం నిత్యత్వాన్ని మిస్ అందుకోసం మనం పిలువబడాలా, అందుకోసం ఆయనకు నిబంధనలోకి రాలేదు, అందుకోసం ఆయనను వెంబడిస్తామని తీర్మానం తీసుకోలేదు, అందుకోసం మనం క్రైస్తవులుగా పిలువబడలేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం పరలోక రాజ్య వారసులుగా మనల్ని మనము ప్రూవ్ చేసుకోవడానికే, నిత్యత్వము చేరడానికే.
ఆలోచన చేద్దాం. ఈ వారమంతా అలాంటి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టికల్గా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.